ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ సమస్యలను బట్టి నువ్వు కృంగిపోతున్నావు, ఏ పరిస్థితులను బట్టి నీ హృదయం కలవరంతో నిండిపోయి ఉన్నది, ఏ యొక్క అనారోగ్య పరిస్థితులను బట్టి, ఏ యొక్క అప్పుల బాధల్ని చూసి నా యొక్క పరిస్థితులు మార్చబడవు, నా పరిస్థితులు ఇంతేనా అని నీ చుట్టుపక్కల వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి, డాక్టర్స్ ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ని బట్టి కలవరంతో నిండిపోయి నీ యొక్క ఆవేదనను, నీ యొక్క హృదయ భారాన్ని మరి ఏ మనుషులకి మరి నీవు పంచుకున్నప్పటికీ కూడాను అది తీరనటువంటి వేదనగానే, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకనూ నిన్ను కృంగదీసేటువంటి బాధగానే నీ జీవితంలో మిగిలిపోయి ఉన్నదా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. అనేక సార్లు మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి, మన జీవితాల్లో ఎదురైనటువంటి కష్ట నష్టాలను బట్టి, మన జీవితాల్లో ఎదురైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి మనుషులకు చెప్పడం ద్వారా ఓదార్పు పొందుదామని మనుషులకు తెలియజేసేటువంటి వారముగా ఉంటాం. కానీ ఆ రీతిగా చెప్పడం ద్వారా కొంతవరకు ఓదార్పు పొందుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఆ మనుషులు నిన్ను ఏ రీతిగా చూస్తారో ఒకసారి ఆలోచించావా? నిన్ను గూర్చి వారు ఏ రీతిగా మాట్లాడతారో ఒకసారి నువ్వు ఆలోచించావా? నువ్వు చెప్పవలసినటువంటి వారికి నీవు చెప్పకుండా మనుషులతోటి చెప్పి నీవు పొరపాటు చేస్తున్న విషయాన్ని నీవు గ్రహించుకోగలుగుతున్నావా? ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. చెప్పవలసినటువంటి నీ దేవునికి నీవు గదిలోనికి వెళ్ళి ఒంటరిగా, అయ్యా నా సమస్య ఇది, నేను పడుతున్నటువంటి కష్టం ఇదయ్యా, నేను ప్రయాణిస్తున్నటువంటి మార్గము ఇలాంటిదయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు. హిజ్కియా, రాజైనటువంటి హిజ్కియా శత్రురాజు రాసినటువంటి ఒక లేఖని చూసి ఎంతగానో కృంగిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆ బాధని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క లేఖని తీసుకుని వెళ్ళి దేవాలయంలో దేవుని ముందర పెట్టి ప్రార్థిస్తున్నటువంటి క్రమంలో ఆ యొక్క రాత్రి వేళ దేవుడు తన యొక్క దూతని పంపించి అషూరు ఆ యొక్క రాజ్యంలో ఒకే ఒక రాత్రి 180,000 మందిని హతము చేసినట్లుగా అయితే గనక తెలియజేయబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. హల్లెలూయా. అవునేస్తామా? అనేక సార్లు మన జీవితాల్లో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి ఎవరెవరికో మన సమస్యల్ని గూర్చి చెబుతూ ఉంటాము, కానీ చెప్పవలసినటువంటి వారికైతే కనుక మనం చెప్పము. రాజైనటువంటి హిజ్కియా ఏ ఒక్క మనుషులతోటి కూడాను సంప్రదింపులు జరపలేదు, ఏ ఒక్కరి సలహాలు కూడా తీసుకోలేదు, కానీ నిజమైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని ఆలయంలోనికి వెళ్ళాడు. దేవుని ముందర తన సమస్యను ఉంచాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ముందర తన యొక్క సమస్యను ఉంచాడో దేవుడు ఆయన యొక్క దూతని పంపించాడు. శత్రు సైన్య సమూహాన్ని ఒక్క రాత్రి వేళ హతము చేసినట్లుగా లేఖనములో అయితే మనం చూస్తున్నాము. హల్లెలూయా. నీ జీవితంలో ఏది ఒక శత్రువుగా ఒక పోరాటం చేస్తుంది నీతో? అది అప్పులవని, అది అనారోగ్యమవని, లేదంటే నిరుద్యోగమవని, అది ఏ సమస్య అయినా నీ జీవితంలో పోరాటం చేస్తున్నప్పటికీ
నువ్వు ఆ సమస్యతోటి నువ్వు పోరాటం చేస్తున్నప్పటికీ పోరాటం చేయవలసింది నీవు కాదు, కానీ నీ శక్తి, నీ బలము ఆ పోరాటం చేయడానికి నీ శక్తి సామర్థ్యాలు సరిపోవు. కానీ సామర్థ్యం కలిగినటువంటి దేవుని ముందు ఒక హిజ్కియా ఏ రీతిగా తన సమస్యని ఉంచినప్పుడు ఒక్క రాత్రికాల సమయంలోనే తన సమస్యని దేవుడు పరిష్కరించాడు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే, నువ్వు ఇప్పటి వరకు ఎవరెవరికో చెప్పి మరలా తిరిగి వారు మాట్లాడేటువంటి మాటల ద్వారా నువ్వెంతగానో గాయపరచబడి కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. అయితే ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఒక హిజ్కియా ప్రార్థించినట్టుగా నీవు కూడా ప్రార్థించు. దేవుని సన్నిధిలో మొరపెట్టు. అయ్యా, ఈ సమస్య నాది కాదయ్యా, ఈ సమస్య నీదయ్యా, నీ సమక్షంలో నేను పెడుతున్నానయ్యా, పోరాడైతే నేను కాదయ్యా, నీవు మాత్రమేనయ్యా అని ఒక హిజ్కియా దేవుని సన్నిధిలో తన సమస్యను పెట్టి ప్రార్థించినట్లు నీవు కూడా ప్రార్థించగలిగినట్లయితే ఒక్క రాత్రికాల సమయంలోనే దేవుడు పరిష్కారాన్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల నుండి ఆ పరిస్థితులను బట్టి నువ్వు నిస్సహాయమైనటువంటి స్థితిలో నీవున్నావో, కానీ ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఒక హిజ్కియా ప్రార్థన చేసినటువంటి రీతిగా నీవు కూడా ప్రార్థించగలిగినట్లయితే ఎన్ని సంవత్సరాల నుండి నీ జీవితంలో ఆ పోరాటం ఏలుబడి చేస్తున్నప్పటికీ కూడాను మరి నిశ్చయముగా ఆయన నీ పోరాటాలన్నిటి నుండి కూడాను ఆయన దూతను పంపించి ఆయన విడుదల కలగజేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.